प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశం నమస్తే. సర్వేభ్యో నమో నమః. నమస్తే. రెండవ సముల్లాసం. శిశువు జన్మించిన తర్వాత తల్లిని శిశువు శుద్ధ వాయువు గల స్థానమునకు మార్చి అచట ఉంచవలెను. అంటే ఎక్కడైతే జన్మించాడో ఆ స్థలంలో ఇక కొంచెం నిన్న అయిపోయింది ఆచార్య, అయిపోయిందా? అప్పుడు అయిపోయింది. ఈ బాలబాలికలు ఇక్కడ పేజీ నంబర్ 23లో తీసుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల వరకు తల్లి శిక్షణ, ఇది కూడా అయిపోయింది కదా? అది రికార్డింగ్ కాలేదు, అయిపోయింది కానీ రికార్డింగ్ కాలేకుండే. అయితే తల్లి బాలబాలికల ఉత్తమ శిక్షణ వసంగబలయును. సత్యార్థ ప్రకాశం 2వ సముల్లాసం 22వ పూట కింద ప్రేరాగ్రాఫ్ చూడండి. తల్లి బాలబాలికలకు ఉత్తమ శిక్షణ వసంగబలయును. అందువలన సంతానము సభ్యత గలది అయి తమ ఏ అవయవముతోనూ కుచేష్ట లోనరింపకుండునట్లు చూడవలయును. ఏ అంగంతో అంటే ఇప్పుడు ఒకటేమో ముక్కులో వేలు పెట్టుకోవడం కానీ, నోట్లో వేలు పెట్టుకోవడం కానీ, ఇవి అలవాటు కాకూడదు, మంచిది కాదు. ఇంకా అంతేకాకుండా ఉపస్థేంద్రియము తోటి దాని పట్టుకోకుండా ఉండడానికి బట్టలు వేయడం అనేటువంటివి జరుగుతుంది. పిల్లలు మాట్లాడదొడిగినప్పుడు తల్లి వారి జిహ్వ కోమలమై స్పష్టంగా ఉచ్చారణం చేయదగును. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు నాలుక కోమలంగా సున్నితంగా ఉంటుంటది కాబట్టి దానికి ఉచ్చారణము స్పష్టంగా చేసేటట్లు ప్రయత్నించాలి. పా దీని ఉత్పత్తి స్థానం ఓష్టము, ప్రయత్నము స్పృష్టము. 2 పెదవుల యొక్క స్పృష్టం అంటే స్పర్శ జరిగితే పా అనే అక్షరం ఏర్పడుతుంటది. కావున 2 పెదవులు కలిపి పలకవలయును పా అనే అక్షరాన్ని. 2 పెదవులు కలపకుండా పా అనే అక్షరాన్ని పలకడం సాధ్యమవుతుందా? ప్రయత్నించండి. కాదు. అందుకని భగవంతుడు ఆ రకంగా ఏర్పాటు చేశాడు కాబట్టి కలిపియే పలకాలి. ఇట్లే ఆయా వర్ణముల స్థాన ప్రయత్నములను తెలుసుకొని వానిని స్పష్టంగా ఉచ్చరించినట్లు రస్వ దీర్ఘ ప్లుతములు పలుకున్నట్లు తల్లి యత్నింపవలేను. రస్వము అంటే రసం, దీర్ఘం అంటే దీర్ఘం, ఒత్తులు అవన్నీ యథాయోగ్యంగా పలికేటట్లుగా తల్లి ప్రయత్నించాలి. జటా పెట్టనంత మాత్రాన అర్థం ఎలా మారిపోతుంది అని అంటే, హిందీలో ఉన్నటువంటి గేయాన్ని పూజనీయ ప్రభు హమారే బావ ఉజ్వల కీజియే. బావ అంటే మేనత్త కొడుక, లేదంటే మనం మాట్లాడేటటువంటి తీరు అక్క భర్తన, చెల్లెల భర్తన, మేనత్త కొడుక, ఎవరు బావ అంటే? అక్కడ ఉండాల్సింది ఏంటంటే భావు ఉజ్వల కీచి. భావు ఒత్తు, జటా పలక, ఒత్తు పలికితే ఏంటంటే భావముల ఉజ్వలం చేయమని చెప్పేసి. ఇక ఇంకొక తప్పు, మర్యాద, ధర్మ మర్యాద చలాకర్. పుస్తకంలో అన్నిట్లలో చలాకర్ ఉన్నది. వాస్తవికంగా ఉండాల్సింది ఏంటంటే
ధర్మ మర్యాదామే చెలుకర్, చెలుకర్ చలాకర్. ఇక్కడ రస్వానికి దీర్ఘం పలుకుతున్నారు కాబట్టి ఆ రస్వ ఆచరణ ప్రజలకు, దీర్ఘ ఆచరణ శాసకుడు, రాజు, సంవిధానం, కోర్టు, నియమం. ఇప్పుడు ఎడమ వైపు రోడ్డు మీద ఎడమ వైపే నడవాలనేటువంటిది నియమం, ప్రజలకు నడిపించాలనేటువంటిది శాసనం, ఎడమ వైపే నడిపించాలని. అమెరికా వంటి దేశాల్లో కుడివైపే నడిపించాలి, ప్రజలను నడిపింపజేయడం శాసనం. ధర్మ మర్యాద చలాకర్ అని అంటున్నది, అది సరి చేసుకోండి. ధర్మ మర్యాదమే చెల్కర్ అని ఉండాలి. హ్రస్వ దీర్ఘము ఎక్కడ దీర్ఘం పలకాలో, ఎక్కడ హ్రస్వం పలకాలో ఆ అవగాహన లేకపోతే ఇటువంటి దోషాలు వస్తుంటాయి. అందుకని తల్లి పూర్తిగా ప్రయత్నింపజేసి పలికింపజేయాలి. ఎట్లా పలికితే అట్లా. ఇప్పుడు తెలుగు భాషలో ఏంటంటే ఒత్తులు పలికేటువంటిది, సామాన్యంగా పలికేటువంటిది అన్ని ఒకే రోట్లేసి రుబ్బినట్టుగా భావం, భావ అనేటువంటిది ఈ ఒత్తుల దగ్గర ఏవి స్పష్టంగా పలకలేరు అన్నట్టుగా. అటువంటివి చాలా ఉన్నాయి. అవి జరగకుండా పిల్లల అక్షరాలు మాట్లాడడం నేర్చుకుంటున్నప్పటి ఆ స్థితి నుంచి వారిని సవరిస్తే బాగుంటుంది. స్వరము మధురంగా ఉండాలి. స్వరము మధురముగా, గంభీరంగా, సుందరముగా ఉండునట్లు ప్రయత్నించాలి. మధురముగా అంటే ఏంటంటే వాళ్ళను ఏడవనివ్వకూడదు, అరవనివ్వకూడదు. ఏడవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని అంటే వారు అనుకున్నది ఏదో అక్కడ జరగట్లేదు. అరిసేది ఎప్పుడు అంటే వారు అనుకున్నది ఏదో అక్కడ జరగట్లేదు. అంటే అభిభావకులు, తల్లి తండ్రి వారు ఏం చేస్తున్నారు అని అంటే అక్కడ వారికి ఇష్టము ఉన్నది, వారికి కావాల్సింది ఏదో చెప్పట్లేదు, వారు అనుకున్నది చేయనీయట్లేదు, అంతే. ఇంతకు మించి ఇంకేమైనా ఉంటుందా? రాజమణమ్మ గారు, ప్రభాకర్ గారు ఏది మాట్లాడరు, ఏముండదు. అవి రెండు జరుగుతున్నాయి. అప్పుడు వాళ్ళకు కావలసింది మనం ఇవ్వాలని అనుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు నువ్వు ఏంటి, నువ్వు గొప్పవాడివి కదా, ఇగో నీకు ఇది కావాలి చూడు, ఇది దీంతో ఆడుకుంటే, దీన్ని ప్రయోగిస్తే నువ్వు గొప్పవాడివి అనిపించుకుంటావు అని చెప్పేసి వారి దృష్టిని మళ్లించాలి. ఏదైనా చెయ్యాలనేటువంటి ఊర్జ వారిలో ఉవ్వెత్తుకొస్తున్నప్పుడు దానికి దిశానిర్దేశం ఇవ్వాలి మనం. వాళ్ళు చేసేటువంటిది తప్పు చేయడానికి పోతున్నారు, అది చేయకూడదు అని అంటే వద్దు అని అనొద్దు. వద్దు అనడం వల్ల వారిలో చెయ్యాలనేటువంటి ఉబలాటం, తాపత్రయం ఏదైతే ఉందో గురికి వచ్చి గోడ గుద్దుకున్నట్టుగా అవుతుంటది. దాన్ని ఆపేసరికి, వద్దు అనేసరికి, వద్దు అనే దానికంటే ఏది చెయ్యాలో అది చెప్పండి, అటువైపు పోతుంటది. ఏది చెయ్యాలో అది చెప్తే ఈ పని చేయాలనుకున్నటువంటి ఎనర్జీ ఆ పని చేయడానికి. ఇవాళ భీమరావు గారు చెప్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైతే ఈ యొక్క జల విద్యుత్ కేంద్రాలలో ఆ కేంద్రం జలంతోటి, చెత్తతోటి, గాలితోటి ఎక్కడైతే విద్యుత్తు తయారు చేయడం జరుగుతుందో అవి కేంద్రాలు కావంట. ట్రాన్స్ఫార్మర్ కేంద్రం కాదంట. బల్బు కేంద్రం అని చెప్తున్నారు, ఫ్యాను కేంద్రం అని చెప్తున్నారు, మిక్సీ గ్రైండరు, ఫోన్ ఛార్జింగు, ఇవి కేంద్రాలని చెప్తున్నారు. అది మరి ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. వారు చెప్పాల్సింది ఏంటంటే ఊర్జ ఏదైతే అన్నము మనం తింటున్నామో అన్నముతో తయారయ్యేటువంటి ఊర్జ ప్రోస్టేట్ గ్రంథి వీర్య కోశంలో ఏకత్రితం అవుతుంది. అక్కడ ఏకత్రితమైనటువంటి ఆ ట్రాన్స్ఫార్మర్లో అక్కడ ఏకత్రితమైనటువంటిది మనము వాడవాడకు, ఊరూరికి, వాడవాడకు, ఇంటింటికి, గదిలోకి
మనం కరెంటు ప్లగ్లు పెట్టుకొని బల్బు, ఫ్యాను మనం వినియోగించుకుంటాం. ఈ ఇంద్రియాలు ఎనర్జీని వినియోగించే సాధనాలు, కేంద్రాలు కాదు. పట్టుకుంటున్నారా భీమరావు గారు? అర్థమవుతుంది. అందుకని మీకు కేంద్రం వేరు, వినియోగ స్థానం వేరు. అందుకే మనల్ని దుకాణం కేంద్రం అయితే దుకాణంలో ఉండే వస్తువులను మనం వినియోగించుకుంటాము కాబట్టి మనల్ని వినియోగదారులు అంటారు. మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా వినియోగదారుల సంఘం ఆ అధ్యక్షునికి మనం చెప్తే అతను మనకు న్యాయం చేకూరుస్తాడని చెప్పేసి. ఈ బల్బు, ఫ్యాను, మిక్సీ గ్రైండర్, ఫోన్ ఛార్జర్, టెలిఫోను, టీవీ ఇవన్నీ విద్యుత్ వినియోగం అవుతుంది కాబట్టి ఇది వినియోగ కేంద్రాలు అనొచ్చు. కానీ ముఖ్య కేంద్రం మాత్రం ఎక్కడైతే విద్యుత్ తయారై ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఈ ట్రాన్స్ఫార్మర్ లాంటివి అవి కేంద్రాలు అనడం సహజం, మంచిదే. కానీ ఈ ఇంద్రియాలను ఏదైతే అంటున్నారో అది సరైనటువంటిది కాదు అనేది అభిప్రాయం. అందుకని ఈ మధురముగా ఉండాలి అంటే, స్వరం మధురముగా ఉండాలంటే వాళ్ళను ఏడవనివ్వకూడదు, అరవనివ్వకూడదు. అరవనివ్వకుండా కొంతమంది సంస్కారవంతమైనటువంటి వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు చాలా జాగ్రత్తగా మసులుకుంటూ ఉంటే పిల్లలకు యొక్క మనోభావాలు అదే రకంగా తయారవుతుంటాయి. ఇక వాళ్ళు మనసులో ఏదో కుట్రపూరితంగా ఉండి బయటకు మంచిగా నటిస్తే ఈ పిల్లలు కూడా రికార్డ్ అయిందే బయటకు పర్ఫార్మెన్స్ అంటే ప్రదర్శన జరుగుతుంటది కాబట్టి, రికార్డ్ అయిందే ప్రదర్శన జరుగుతుంటది కాబట్టి ఎట్లా మనం రికార్డు చేసేటప్పుడు పడని జాగ్రత్త వినేటప్పుడు జాగ్రత్త పడాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? అందుకని ఇది తల్లి దగ్గర ఉంటుంటది. అందుకని ఎవరైతే చాలా మెలకువగా జాగ్రత్తగా ఉంటారో వారి పిల్లలు పుట్టిన తర్వాత ఏదైనా చేస్తే తల్లి వారి వైపు చూస్తే చాలు గజగజ గజ నిలిపోతుంటారు. ఏమి అనదు, నోటి నుంచి మాట లేదు, ఏం లేదు, కేవలం ఇట్లా కళ్ళు పెద్దగా చేసి చూస్తుంటారు అంతే. దానికి వాళ్ళు వణికిపోతుంటారు. ఇక వేరే వాళ్ళ పిల్లలు అయితే తప్పు చేసినప్పుడు తిట్టడం, కొట్టడం చేస్తే వాళ్ళ పిల్లల యొక్క మనసు ఏమవుతుంటుందంటే ఇంతకు మించి నువ్వేం చేయగలవు అనే దానికి తెగిస్తారన్నట్టుగా. ఇక అది అక్కడ మొద్దుబారిపోతుంటది. ఇంతకు మించి నువ్వు నన్ను కొట్టగలవు, ఇంతకు మించి నువ్వు నన్ను ఏం చేయగలవు, నాకు అవకాశం వచ్చినప్పుడు నీ పని నేను పడతా. ఆ రకంగా ప్రతిక్రియ తీసుకునేటువంటిదే ఈ యొక్క భార్య రాగానే భార్య వ్యామోహంలో పిల్లలను తల్లిదండ్రులను చులకన చేయడం, తల్లిదండ్రులను ఆశ్రమాలలో, ఫుట్పాత్లలో వదిలేయడం, దేవుడి గుళ్ళ కాడ వదిలేయడం ఇవి జరుగుతున్నాయి. అందుకని వాళ్ళకు ఏదైనా పని చేయాలనేటువంటి ఊర్జ ఏదైతే వస్తుందో, నువ్వు బంగారు కన్నావు కదా, నువ్వు మంచివాడివి కదా, నీకు అది కదా, నువ్వు ఈ చిన్న చిన్నవి వాళ్ళు ఎవరంటే పేదవాళ్ళు, ధనము లేని వాళ్ళు, అనాథలు పట్టుకునేటువంటి వస్తువులు, ఆట వస్తువులతో ఆడతావా? నువ్వు మహారాజు కదా, నువ్వు మంచివాడు, గొప్పవాడే కదా, ఇక నీకు ఇది కావాలి అని చెప్పేసి వాళ్ళ దృష్టిని మళ్లించాలి. ఆ రకంగా వారికి మనం చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేస్తే ఆ రకంగా తయారవుతుంటారు. అందు గురించి ఈ ఏడవడం ద్వారా ఇక్కడ స్వరపేటిక ఇవన్నీ దెబ్బతింటుంటాయి. కాబట్టి ఏడవడం ద్వారా, అరవడం ద్వారా ఈ యొక్క గొంతులో స్వరపేటిక అవి ఖరాబ్ అయిపోతుంటాయి. కాబట్టి బొంగుపోయినట్టుగా, పగిలిపోయినట్టుగా, ఎంతో అసహ్యంగా, అసభ్యకరంగా అనిపిస్తుంటది అన్నట్టు. అందుగురించి పిల్లలకు కోమలంగా, మధురంగా, అందముగా ఉండేటట్టుగా తల్లి అలవాటు చేయాలి, అలా పలకడం అని చెప్తున్నారు. అక్షరములు, మాత్రలు, పదములు, వాక్యములు, సంధి, అవసానం అంటే ఎక్కడ పదాన్ని తెగ్గొట్టాలి, ఎక్కడ తెగ్గొట్టడం అంటే విడదీయడం. రెండు పదాలు, సమాస పదాలు, సంధి పదాలు కలిసినప్పుడు ఎక్కడ వరకు పదమును పలకాలి, ఎక్కడ దాన్ని విడదీయకూడదు, ఎక్కడ విడదీస్తే శబ్దం స్పష్టంగా పలుకుతుంటది అనేటువంటిది శబ్దానికి అవసానం, ప్రతి ఒక్క శబ్దాన్ని గుర్తుపట్టడం అవసానం.
అన్నీ భిన్న భిన్నముగా తెలియనట్లు ఉచ్చరింపవలేను. అన్ని స్పష్టంగా తెలిసేటట్లు. అది సికింద్రాబాద్ లాల్ బజార్లో వీరలక్ష్మి గారు అని ఉండేవారు. వారికి ఎలా తెలిసిందో ఏమో మరి, ఓంప్రకాష్ ఇట్లా చెప్తాడు అని చెప్పేసి, అంటే ఇంటికి పిలిపించుకున్నది, యజ్ఞం చేసింది, వేద మంత్రాలను చదవడం నేర్చుకున్నది. అమెరికా పోతే అమెరికా, లండన్ పోతే లండన్, కూతురు దగ్గరికి, అల్లుల అది కొడుకు దగ్గరికి పోయినప్పుడు అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ఈ శబ్దంని ఎలా పలకాలి, అవగ్రహ చిహ్నాన్ని ఎలా పలకాలి, దీర్ఘాన్ని ఎలా పలకాలి, ఒకే అక్షరానికి 2-3 ఒత్తులు ఉంటాయి, దాన్ని ఎట్లా పలకాలి అని ఒక్కొక్క దాన్ని విడమర్చి దాన్ని విప్పి నేర్చుకునేది. ఇప్పుడు ఎంత మంచిగా 4 వేదాల చతుర్వేద పారాయణం చేసింది. ఎన్నోసార్లు ఎంతో మంది పండితులను పిలిచి సన్మానం చేసింది. ఆవిడ పట్టుబట్టింది అనమాట. నీకు ఆచార్య గారు గురుకులం కావాలి, నేను చేస్తానని చెప్పేసి చాలా ప్రయత్నం చేసింది. సామాన్లు కూడా అన్ని ఎవరికి ఏమేమి ఇవ్వాలో అందరికీ చెప్పి పెట్టింది. స్థలం కూడా చూసింది. ఇంతట్లో వారికి అది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి, వారు వేదం మంత్రం చదవడం అంతవరకు చాలా భయపడేదని. అమ్మ తప్పులు పోతే ఆ తప్పులు నా ఓంప్రకాష్ చదివిపిస్తున్నాడు కాబట్టి తప్పులు అతని ఉంటాయి, మీరు మాత్రం పుణ్యం వేదం చదవండి అని చెప్తే వారు ఎట్లా చదవాలి, ఏ పదమును ఎట్లా చదవాలి అనేటువంటిది ప్రయత్నం చేశారు, చాలా ప్రయత్నం చేశారు. ఇక వారు ఈ వేదం చదవడం నేర్చుకున్న తర్వాత ఏ పెళ్లికి పోయినా ఆ పెళ్లి దంపతులకు సత్యాత ప్రకాశం 4 వేదాలు, సత్యాత ప్రకాశం 4 వేదాలు, వాళ్ళ మనవళ్లకు, మనవరాళ్లకు, కొడుకులకు, బిడ్డ కొడుకులకు అందరికీ వేదాలు కొనుక్కుంటా ప్రచారం చేసింది అందరికీ. అట్లా ఉంటుంటది స్పష్టంగా మనకు అర్థం అయ్యే వరకు, అవగాహన అయ్యే వరకు. మనమేమో గిన్నెలు గిలాసాలు తీసుకుపోతున్నాం, అడక్క తినేటోళ్ళు కదా పాత్ర తీసుకుపోయినట్టుగా వాళ్ళకి ప్రజెంటేషన్ చేయడానికి, బహుమానం చేయడానికి గిన్నెలు గిలాసాలు తీసుకుపోతాం. అది కాదు మన వైదిక ధర్మం. ప్రచారం కావాలి అంటే, ఇంటింట వేదం ఉండాలి అంటే మన వాళ్ళకు మనం చెయ్యాలి అనేటువంటిది వాళ్ళలో చాలా ఉండేది. సంతానము కొంచెం కొంచెం తెలుసుకుని ఆరంభించినప్పుడు వారి వాణి సుందరముగా ఉండునట్లు చిన్నలు, పెద్దలు, మాన్యులు, తల్లి, తండ్రులు, రాజు, విద్వాంసుడు మున్నగు వారితో ఎలా మాట్లాడాలి అంటే, చిన్నల పట్ల ఎట్లా మాట్లాడాలి, పెద్దల పట్ల ఎట్లా మాట్లాడాలి, తల్లిదండ్రుల పట్ల ఎట్లా మాట్లాడాలి, రాజు లాంటి వారి పట్ల ఎట్లా మాట్లాడాలి, విద్వాంసుడు లాంటి వారి పట్ల ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది అవన్నీ తల్లిదండ్రి దగ్గరుండి నేర్పించాలి. తప్పుగా మాట్లాడితే అలా కాదు, ఇలా అయితే నువ్వు మాట్లాడేంటిది, ఇలా అంటే వాళ్ళు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు, అనాథలు, రోడ్డు మీద వట్టిగా తిరిగే వాళ్ళు మాట్లాడతారు. నువ్వు అలాంటి వాడివా, నువ్వు నా బిడ్డవు కదా, మన వంశం ఎటువంటిది అని అట్లా వాళ్ళని ప్రేరేపించి మంచిగా మాట్లాడడం నేర్పడం, అవి తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి విషయాలు. వాళ్ళతోటి ఎలా వర్తించాలి, ఎలా వ్యవహారం చేయాలి, చిన్నలతోటి ఎట్లా వ్యవహారం చేయాలి, పెద్దలతో ఎట్లా వ్యవహారం చేయాలి, మాన్యుల చేత మాన్యులు గొప్ప గొప్ప వారి పట్ల ఎట్లా వ్యవహారం చేయాలి, పండితుల పట్ల, రాజు తల్లిదండ్రులతోటి ఎలా వ్యవహారం చేయాలి, అవన్నీ ఆ వర్తించు విధం అనేటువంటిది చెప్పాలి. వారి దగ్గర కూర్చుండే విధం, ఈ చిన్న వాళ్ళ దగ్గర కూర్చుంటే ఎట్లా కూర్చుండాలి, పెద్ద వాళ్ళ దగ్గర కూర్చుంటే ఎట్లా కూర్చుండాలి, మాన్యులు, తల్లిదండ్రులు, రాజు, విద్వాంసులు వీళ్ళ దగ్గర కూర్చుండి వ్యవహారం మాట్లాడేటువంటివన్నీ నేర్పించాలి. అదే ఈ విషయంలో ఒక మనోరంజనం ఏంటంటే, దొరల కాలంలో పనిచేసే ఆవిడ వాళ్ళ ఇంటికి వస్తే సరదాగా అడిగింది అన్నట్టుగా ఆ దొర, మళ్ళీ ఏమంటుండు నీ మనవడు అంటే, ఇప్పుడిప్పుడే అమ్మనక్కను అరుచుకుంటుండు బాంచను. ఇది తెలంగాణ భాష. అంటే ఆ అరుచుకునుడు అని అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అని కాదు, అంటే ఇక ఆ రకంగా తిట్టడం, మాట్లాడడం అంటే వాళ్ళకు అదే అరుచుకోవడం అన్నట్టుగా. ఇది మనోరంజనం వరకే, ఇది సిద్ధాంతం కాదు. కాకపోతే ఈ విషయాలు మనము పిల్లలకు ఎలా నేర్పిస్తే అలా ఉంటాయి. అందువలన ఎక్కడను వారు అయోగ్యముగా
వ్యవహరింపక అంతటా ప్రతిష్టను పొందేదరు. ఇప్పుడు ఈ రకంగా మనం నేర్పిస్తే ఎక్కడ కూడా వారు అయోగ్యముగా అంటే అశిష్టంగా వాళ్ళ మనసు నొప్పించేటువంటి విధంగా మరి ఇంకేదైనా అశిష్ట వ్యవహారంగా ఎక్కడను చేయకుండా అంతటా ప్రతిష్టను పొందేదరు మంచిగా నేర్పించినట్టయితే. సంతానము జితేంద్రియత, విద్య, ప్రేమ, సత్సంగమున రుచి కలిగి ఉండునట్లు యత్నింపవలెను. వారికి ఏం చెప్పాలి అంటే గాలికి తిరిగే కుక్కలు చూడు, రోడ్డు మీద తిరిగేటువంటివి అవు మంచి మహాపురుషులు చూడు. శివాజీ జీజాబాయి యొక్క ఒడిలో ఉండి ఎంత గొప్పవాడయ్యాడో చూడు. రాముడు, కృష్ణుడు వాళ్ళు తల్లి తండ్రి గురువు యొక్క ఆజ్ఞ వినడం వల్ల ఎంత గొప్పగా అయ్యారో చూడు. ఈ కుక్కలకు రోడ్డు మీద తిరిగేటువంటి కుక్కలకు, ఈ పశువులకు గురువులు ఎవరు ఉండరు, తల్లిదండ్రులు ఏమి నేర్పించరు కాబట్టి వారికి అవి ఏమి తెలియవు. మరి నువ్వు కుక్కల్లాగా పెరుగుతావా లేదంటే మంచి గొప్పవారిలాగా ఉంటావా అని వారికి చెప్పాలి. నేను గొప్పగా అవుతాను, మరి గొప్పగా అయినప్పుడు ఇలా వినాలి అనేటువంటిది చెప్పాలి. సత్సంగం మంచి వారి దగ్గర కూర్చుంటే మంచి విషయాలు తెలుస్తుంటాయి. తాగుబోతులు, వ్యభిచారులు అటువంటి వాళ్ళ దగ్గర ఉంటే ఆ విషయాలు తెలుస్తుంటాయి. నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది అని చెప్పేసి వాళ్ళని మంచి వైపు, సభ్యత, సంస్కారం వైపు తీసుకురావాలి. అలా గొప్పగా ఎదిగేటట్లు చేయాలి. వ్యర్థ చేష్టలు అంటే పిచ్చి పిచ్చిగా కట్ట తీసుకొని ఒకరిని కొట్టేటట్టుగా, లేదంటే గిన్నెలు గిలాసులు ఎత్తేసేటట్టుగా ఆ వ్యర్థ చేష్టలు, మరియు ఏడవడం, ప్రతిదానికి ఏడవడం, నవ్వడము, గొడవ పెట్టుకోవడం, హర్ష శోకములు, ఒక పదార్థం కావాలని దాని గురించి తాపత్రయపడటం, ఈర్ష, ద్వేషములు మున్నగునవి చేయకుండానట్లు చూడవలేను. ఉపస్థేంద్రియమును స్పృశించడం, మర్దనము చేయుట వలన వీర్యక్షీణత కలగడం, ఇంకా నపుంసకత ఏర్పడును, చేతిలో దుర్గంధము కలుగును, కావున దానిని స్పృశింపరాదు. అందుకే వస్త్రాలు వేసేది దాని గురించే. ఎంతెంతగా పిల్లలు అక్కడికే పదే అక్కడికే పోతుంటది కాబట్టి చేతితోటి మర్దన చేసుకునడం వల్ల అక్కడ సూర్యరశ్మి సరిగా పడకపోవడం వల్ల ప్రేమతోటి మురికి అనేది ఎక్కువ అవుతుంది. చేతితో మర్దన చేసినప్పుడు దుర్వాసన వస్తుంది. మరి అదే చేతిని తీసుకొని ముక్కులో పెట్టుకోవడం, నోట్లో పెట్టుకోవడం అదంతా చేస్తుంటారు. కాబట్టి అలా చేయకుండా ఉండినట్లుగా వారికి బట్టలు వేయడం చెప్పాలి, నేర్పించాలి. బట్టలు వేసుకొని బయటకు రావాలి అనేటువంటిది. అది తల్లి జాగ్రత్త పడితేనే వాళ్ళు నేర్చుకుంటారు. కావున దానిని శిల్పింపరాదు. సంతానము ఎల్లప్పుడూ సత్యము చెప్పుట, సంతానం ఎప్పుడు సత్యమే చెప్పేటట్టుగా శౌర్య ధైర్యములు కలిగి ప్రసన్న వదనుడై ఉండునట్లు తల్లి ప్రయత్నం చేయాలి. సికింద్రాబాదు సీతాఫల మండి పక్కన నామాలగుండు దాంట్లో ఒక ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో యజ్ఞమైంది. మేము కూర్చున్నప్పుడు వాళ్ళ అమ్మ వంట చేస్తూ వాళ్ళ బాబు 6 ఏళ్ళు ఉంటాయన్నమో అతనికి నీళ్లు తీసుకురమ్మని చెప్తే అతను ఏమంటున్నాడంటే, ఏమే నన్ను ఏమనుకుంటున్నావే, నేను వీరుణ్ణి, నేను పురుషుణ్ణి, వీరులకు చెప్పే పని చెప్పవే, నాకు ఆడాళ్ళకి చెప్పినట్టుగా నీళ్లు తీసుకురమ్మని చెప్తున్నావేంటే అంటున్నాడు. ఆచార్జీ మాట్లాడచ్చు. ఈ గుణాలని ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? తల్లి తండ్రిలో స్వాభిమానం ఉంటే పిల్లల్లో కూడా అటువంటి గుణకర్మలు వస్తాయి. కాబట్టి మనకు ఆ రకంగా నేర్పించాలి. చెప్పండి వరలక్ష్మి గారు, మాట్లాడండి. పట్టుకున్న భర్త అంటాడు ఈ మాట నేను మగోడిని అంటున్నాడండి ఆ పిల్లోడు అంటానికి ఏముంది ఆచార్జీ? ఏమంటున్నారో అర్థం కాలేదు. సరే
తెలుసు. భర్త కూడా అంటాడు కదా స్వామి. ఆ భర్త కూడా అంటాడు నేను మొగోన్ని అని. భర్త అనడంలో వేరు, భర్త అనడంలో వేరు, పిల్లలు అనడంలో వేరు. భర్త అనడంలో ఏంటంటే భార్యను ఆట పట్టించడానికి. అది భర్త మగవాడు కాదని భార్యకు తెలియదా? మగవాడే అని చెప్పేసి తెలియదా? భార్యకు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరు పరాచికలు ఆడుతున్నారు, వాళ్ళు ఆట పట్టిస్తున్నాడు అంతవరకు. కానీ ఈ పిల్లవాడు తల్లిని ఆట పట్టించట్లేదు కదా. పిల్లవాడు ఆ మాట అనేసరికి వాళ్ళు ఇచ్చే కదా పిల్లలకు వస్తుందా చర్చి. పిల్లలు ఆ మాట అంటే విన్నటువంటి తల్లిలో ఎటువంటి ప్రతిస్పందన వస్తుంటది, భర్త అన్నప్పుడు భార్యలో ఎటువంటి స్పందన వస్తుంది. అవును మరి మాకు తెలియదు మరి ఇలా అంటుంటది అన్నట్టుగా. అదే పిల్లవాడు అన్నప్పుడు ఆ మాట అంటదా అన్నది కదా. అట్లా మేము వింటుంటే మాకు నవ్వొచ్చింది అన్నట్టుగా. మరి మీకేమనిపిస్తుంది నాకైతే తెలియదు. బాలబాలికలు 5 సంవత్సరముల వారైనప్పుడు తల్లిదండ్రులు వారి చేత దేవనాగరి అక్షరములు అభ్యసింపజేయవలయును. ఇక పిల్లలు ఎప్పుడైతే ఇక 5 ఏళ్ల వరకు వచ్చిన తర్వాత వాళ్ళకు చదువు నేర్పించాలి. దేవనాగరి లిపి మన ఎవరు మాతృభాషలో ఏ స్థాయి ఏ ప్రదేశంలో పుట్టారో అక్కడి మాతృభాష ఏదైతే ఉందో ఆ అక్షరాలను నేర్పించాలి. ఆ మాతృభాష బీజం అనేటువంటిది మొదట పడాలి. ఆ తర్వాత ఇక దేశ విదేశీల ఏ భాషలైనా కూడా నేర్పించాలి. ఇప్పుడు మూర్ఖంగా ఇప్పుడు ఈ ఓం జెండాలు ఇది తిరంగా 3 రంగుల జెండా పెట్టి ఇది భారతదేశము, నువ్వు భారతీయుడవు, ఇది భారతదేశం, ఇది భారతీయుడు అని జెండాలు పెట్టి చూపించేది ఏంటి అంటే ఈ మూర్ఖంగా ఏదైతే చేస్తున్నారో పిల్లలు మాట్లాడడం నేర్వగానే ఎల్కేజీ యూకేజీ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఇంగ్లీష్ విదేశీ బీజాలను నాటుతుంటారు. కాబట్టి వారిలో దేశభక్తి లేకుండా పోతుంటది. అక్కడ వాళ్ళు నేర్పించేటువంటిది దేశము, స్వదేశము, దేశభక్తి అవేవి నేర్పించరు. కాబట్టి వాళ్ళు పెరిగి పెద్దవారై వాళ్ళు వ్యవహరించే తీరుకు బాధపడి ఇది మన దేశము, ఇది భారతదేశము, ఇది తిరంగా 3 రంగుల జెండా అని చూపించాల్సినటువంటి దుస్థితి వచ్చింది అన్నట్టుగా. అక్షరములను మంచిగా అభ్యసింపజేయవలను. అన్య దేశీయ భాషల అక్షరములను నేర్పవలను. మొదటనైతేనేమో మాతృభాష నేర్పించాలి, ఆ తర్వాత ఇతర అన్ని. ఇప్పుడు దేవనాగరి అని అంటే ఏంటంటే ఇది హిందీ భాషను దేవనాగరి లిపి అంటుంటారు. సంస్కృతంతో దగ్గరగా ఉంటుంటది కాబట్టి దేవనాగరి అంటుంటారు. మన తెలుగు భాషను దేవనాగరి అంటారా? ప్రభాకర్ గారు మీరైతే టీచరే కదా, మీరు ఏం చెప్తారు? ఇది దేవనాగరి అనేది హిందీ పదాన్ని ఉన్నట్టుగా అనువాదం చేశారు గోపిదేవ్ గారు. అంతే. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మాతృభాష, అది అక్కడ బ్రాకెట్ లో రాసుకోండి, తెలుస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా చదివినప్పుడు ఎవరికైనా చెప్పినప్పుడు ఈ దేవనాగరి అనేది కొట్టేయద్దు, దాన్ని ఉంచండి, దాని పక్కనే బ్రాకెట్ లో మాతృభాష అని రాసుకుంటే అయిపోతుంది. తదుపరి మంచి శిక్షణ, విద్య, ధర్మము, పరమేశ్వరుడు, తల్లిదండ్రులు, ఆచార్యుడు, విద్వాంసులు, అతిథులు, రాజు, ప్రజలు, కుటుంబము, బంధువులు, తోబుట్టువులు, భృత్యులు అంటే సేవకులు, పనివాళ్ళు మున్నగు వారి ఎడ ప్రవర్తించు విధము నేర్పవలేను. అంటే ఇంటికి వచ్చినటువంటి చుట్టాలకు, ఇప్పుడు ఈ ఓంప్రకాష్ పాఠం చెప్తున్నాడు కదా, ఇతను చిన్నగా ఉన్నప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు పోయే వరకు ఇంటి పక్కకు వచ్చి గోడ చాటు నుంచి తొంగి చూసి వాళ్ళు పోయాక ఇంటికి వచ్చేవాడు. ఆకలితో ఇబ్బంది పడినా కూడా వాళ్ళ ముందుకు వచ్చేవాడు కాదు. అంత బిడియం, అంత సంకోచం, అంత సిగ్గు అట్లా. అటువంటిది పిల్లల్లో ఉండనివ్వకూడదు. వాళ్లకు అతిథులు వస్తే విద్య అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటిది, ధర్మం పట్ల ఎలా వ్యవహరించాలి, పరమేశ్వరుని దేవుడి పట్ల ఎట్లా వ్యవహరించాలి, తల్లిదండ్రుల పట్ల ఎట్లా వ్యవహరించాలి, ఆచార్యుడి పట్ల, విద్వాంసుల పట్ల, అతిథులు ఇంటికి చుట్టాలు వస్తే
రాజు, ప్రజలు, కుటుంబము, బంధువులు, తోబుట్టువులు, సేవకులు వీరందరి పట్ల ఎట్లా ప్రవర్తించాలనేటువంటిది నేర్పించాలి. ఈ విషయములకు సంబంధించిన మంత్రములను, శ్లోకములను, సూత్రములను, గద్య పద్యములను అర్థసహితముగా కంఠస్థము చేయింపవలయను. ఈ సుమతి శతకము, నీతి శతకము, మరి ఇవన్నీ వేమన శతకము ఇవి నేర్పిస్తే జీవితంలో వాళ్ళని నిలబెడతాయి అవి. అందుకని అర్థసహితంగా శ్లోకాలను కంఠస్థం చేయించాలి. ప్రభాకర్ గారు మైక్ ఆన్లో పెట్టద్దు. మరి ఈ రకంగా పిల్లలకు ఎలా నేర్పిస్తారా? ఇప్పుడు మన బాలరాజు గారు ఉన్నాడు, ఆసనం ట్రస్టీ. వారు ఏమంటారంటే వీళ్ళ నెత్తి ఖరాబ్ అనేది ఏది వినిపించుకోరు అని చేతులు తెలుసుకుంటున్నారు. అది సరైనటువంటిది కాదు. వాళ్ళకి తెలియకుండా మన ప్రయత్నం మనం చేయాలి. ఏదో ఒక రోజు తల దడుతుంటాడు. ఇప్పుడు ఆ గాలెం వేసేవాడు ఏం చేస్తుంటాడు అని అంటే, నేను ఏగాని పడతాయని వేయడు, గాలెం ప్రయత్నం చేస్తుంటాడని. వల వేసి అడవులోకి వెళ్ళి జంతువులను పట్టుకునేటువంటి వల వేసేవాడు ఏంటంటే తన ప్రయత్నం చేస్తుంటాడు. ఆ రకంగా చేసినప్పుడు చేయగా తినగ వేము తీయనుండు అనేటువంటిది ఏదైతే ఉందో మన ప్రయత్నం మనం చేయాలి. వాళ్ళ నెత్తే బాగుంటే, వాళ్ళ బుద్ధే బాగుంటే భగవంతుడు వారికి జన్మనెట్లు ఇస్తాడు? ఇవ్వడు కదా. అది లేదు కాబట్టే దాన్ని సవరించడానికి మీ కడుపున పుట్టించాడు, మిమ్మల్ని వారికి తోడు చేశారు. పట్టుకుంటున్నారా బాలాజీ గారు? అంతే తేడా, ఇంకేం లేదు. ఇవన్నీ నేర్పించాలి. అర్థసహితంగా కంఠస్థం చేయింపవలను. దయానంద సరస్వతిని చూడండి, చిన్నప్పుడే వాళ్ళ తండ్రి గురువుగా ఉండి అన్ని విషయాలు, యజుర్వేదం కూడా కంఠస్థం చేయించాడు. చాలా విషయాలు నేర్పించాడు. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత అనేక విషయాలు ఎన్ని నేర్చుకున్నా అసలైన గురువు దగ్గరికి వెళితే నువ్వు చదివింది మర్చిపో, నువ్వేవైతే పుస్తకాలు తెచ్చుకున్నావో వాటిని అన్ని గంగలబడి, అంటే ఏ మాత్రం వెనకాడకుండా తీసుకెళ్లి గంగల పడేసి తనకు ఏమీ తెలియనట్లుగా గురువు దగ్గర కూర్చున్నాడు అన్నాడు. ఆ రకంగా సత్యము అనేటువంటిది నెమ్మదిగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదే పిల్లలు, బాలాజీ గారు, ఇదే పిల్లలు ఒక సందర్భం వస్తే, మా నాన్న తనది తాను చూసుకునేవాడు కానీ ఏనాడు కూడా మేము వినకపోయినా అట్లా కాదు బిడ్డ ఇది అని చెప్పేసి ఏ రోజు చెప్పేవాడు కాదు అని మళ్ళీ వాళ్ళే తిడతారు. అదే మంచిగా ఆదర్శం వచ్చిన మా నాన్న మాకు వేలు పట్టుకొని నేర్పించాడు, మా ఇంటికి గురువులను తీసుకొచ్చి చేయించాడు, ఇట్లా చేయించడం వల్ల మాకు అలవాటు అయింది అని చెప్పేసి చెప్పుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు. ఇంకా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు వాళ్ళతో బతుక మమ్మల్ని పట్టించుకునేవారు కాదు, కేవలం తాను చూసుకునేవారు అని చెప్పేసి అట్లా కూడా నేను చేస్తాను. అందుకని మన ప్రయత్నం మనం చేయాలి, అంతే. అందువలన సంతానం ఏ యొక్క ధూర్తుని దురుపదేశము చేతను వంచింపబడదు. ఈ రకంగా మనం నేర్పించినట్లయితే ఎవరైతే ఇప్పుడు మత మార్పిడి చేస్తున్నారో, లవ్ జిహాద్ కోసం వాళ్ళని ప్రేరేపించి వలలో వేసుకొని తీసుకుపోతున్నారో, అపహరణ చేసుకుపోతున్నారో, ఈ కిడ్నీల దొంగతనం కోసం చంపేస్తున్నారో, మనవారెవరు పరాయి వారెవరు అనేటువంటిది వెంటనే తెలిసిపోతుంటది. ఏ యొక్క ధూర్తుని, మూర్ఖుని యొక్క చేతిలో పడకూడదు, దుష్టుడి యొక్క చేతిలో మన సంతానం పడకూడదు అని అంటే మన పాలన గొప్పగా ఉండాలి. వారికి ఏదైనా వస్తువు కావాలి అని బయటకు వెళ్ళినప్పుడు, చుట్టాలింటికి పోయినప్పుడు ఆ వస్తువు కావాలంటే నీకు అది కాదు, నువ్వు గొప్పవాడు, నీకు ఇదే కావాలంటే అది నీ ఇష్టం, అది చూడవు. వాళ్ళు వంట చేసేటప్పుడు చూపెట్టాలి. వాళ్ళు మిఠాయిలు చేసేవారు, పకోడీ బజ్జీలు చేసేవారు, ఇట్లా నెసలు తెలుసుకుంటా అటు చేస్తుంటారు, దాంతో పిండి విసుకుతుంది, దాంతో పని చేస్తుంది, అది వాళ్ళకి చూపెట్టాలి. ఈ యొక్క చాక్లెట్లలో పురుగులు ఎట్లా కలుస్తాయో చూపెట్టండి. ఇప్పుడు ఒక వీడియో వచ్చింది కదా, చిన్నపిల్లలు కోకోకోలా తాగితే ఎట్లా అవుతుంటది, చాక్లెట్లు తింటే ఏమవుతుంది, పురుగులు పడుతుంటది అనేది చూపించిన వీడియో ఉంది కదా, అలాంటివి చూపెట్టండి. వాళ్ళు స్వయంగా చూస్తే మారుతారు.
కాబట్టి ఏదైనా కూడా వారికి స్పష్టంగా చెప్పాలి. తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారు పిల్లలకి, ఇంకేంటి ఆచార్య? ఇంకా వాళ్ళని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మరి ఏంటంటే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇక వాళ్ళు తప్పనిసరిగా అనుభవించాల్సినటువంటి వాళ్ళమ్మ. వాళ్ళకి ఇక మందు లేదు. ఏంటంటే వాళ్ళే నేర్పిస్తున్నారు కాబట్టి ఇక మన దానికి ఎవరు ఏం చేస్తారు? అలా తల్లిదండ్రులని నియంత్రణలో ఉండి పిల్లలకు నేర్పాలని చెప్పేసి దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. విద్యకు ధర్మముకు విరుద్ధముగా భ్రాంతి జాలమును పడవేయు వ్యవహారములను గురించి ఉపదేశింపవలయును. విద్య అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటిది, ధర్మం అంటే ఏంటిది, అధర్మం అంటే ఏంటిది, భ్రాంతి అంటే ఏంటిది, ఈ యొక్క మనల్ని దారి తప్పించేటువంటిది ఏంటిది, ఎవరు నిజమైన వారు, ఎవరు మనల్ని ఆట పట్టిస్తున్నారు, ఎవరు మనల్ని వ్యసనాల్లోకి లాగుతున్నారు అనేటువంటి విషయాలు చెప్పాలి. చెప్తే వాళ్ళకు మనం సత్యంలో చెప్పాలి. అబద్ధాలు చెప్పొద్దు, నీతులు చెప్పొద్దు. అబద్ధాలు నీతులు చెప్పినటువంటి వాళ్ళ పిల్లలు ఎప్పటికీ వాళ్ళని క్షమించరు తల్లిదండ్రులను. ఎప్పుడు ఏ విషయంలోనూ లెక్క చేయరు. మనం నిజమే చెప్పినాం అనుకోండి, వాళ్ళు ఎంత తలబద్దలు కొట్టుకున్నా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మనం అన్న మాట దగ్గరికే వాళ్ళు వచ్చారనుకోండి, ఒక 2-3 సార్లు 4 సార్లు, ఇక వాళ్ళు జీవితాంతం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనల్ని సంప్రదిస్తారా, వేరే వాళ్ళని సంప్రదిస్తారా? మనము నీతులు చెప్తే, ఇప్పుడు అరే తిట్టొద్దు బిడ్డ, నువ్వు మంచిగా ఉండాలి బిడ్డ, ఎవరిని ఏమనొద్దు అని అనగానే గడప దాటగానే పక్కింటోడు వాళ్ళ పిల్లవాడు వీడిని చూసిండు, అరే నీ అవ్వతోటే మొదలు పెడతాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అందుకని పిల్లలకు నీతులు చెప్పొద్దు, పిల్లలకు నీతులు చెప్పొద్దు, అబద్ధాలు అంతకంటే చెప్పొద్దు. ఇప్పుడు ఎవరన్నా వస్తే ఒక అతను వస్తున్నాడు, నాన్న ఇంట్లో లేడని చెప్పి, ఆ పిల్లలు అది అర్థం కాక వాళ్ళు అతను దర్వాజా దగ్గరికి వెళ్ళి నాన్నున్నాడా అంటే, నాన్న ఇంట్లో లేడని చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఏమైంది? అందుకని ఆ పిల్లలకు అబద్ధాలు చెప్పొద్దు, నీతులు అంతకంటే చెప్పొద్దు. వాస్తవం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. వాళ్ళకు నీతి నిజాయితీగా ఎదగడం నేర్పించాలి. అందువలన భూత ప్రేతాది మిథ్యా విషయములందు విశ్వాసం కలగదు. ఇక భూత ప్రేతములంటే ఆత్మ ఉన్నది, దెయ్యం పట్టుకున్నది, ఇవి అవి అని ఈ పిల్లలకు నేర్పించొద్దు. అవన్నీ కొట్టిపడేయాలి. దెయ్యం అంటే ఏంటిది అనేటువంటి విషయాన్ని. ఇప్పుడు మరి భూత ప్రేతముల గురించి చాలా లోతుగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది తొందరగా పేజీ దాటేస్తే సరి అయిన అవగాహన ఉండదు. ఈ దెయ్యము, భూత ప్రేతము, చేతబడి, వాటన్నింటి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఇంతవరకు చెప్పిన దాంట్లో అడగండి, సమయం కావస్తుంది. కాబట్టి ఏమైనా సందేహాలు ఉంటే, ఏదైనా విషయం మర్చిపోయి ఉంటే దాని గురించి చెప్పుకుంటే దీనిలో అయిపోతుంటారు. ఏమి లేవా సందేహాలు? అయ్యో, ఒక విద్వాంసురాలు ఏమంటుంటదంటే, వాళ్ళకు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే అమ్మగారు ఆచార్య గారు అంటే అమ్మగారిని, వాళ్ళు మగవారినేమో ఆచార్య హరస్వాంతము, స్త్రీలైతేనేమో ఆచార్య దీర్ఘం ఉంటుంది. ఆచార్య గారు మీకు ఫోన్ చేస్తే ఎప్పుడు మీ ఫోన్ కలవదు, ఎవరో పిల్లలు ఎత్తుతుంటారు, ఏదో మాట్లాడుతుంటారు అని అంటే, అప్పుడు ఆవిడ సమాధానం చెప్తుంది ఏంటంటే, పేరు అడగొద్దు, ఎందుకంటే మళ్ళీ గొడవలు అయితే. మా పిల్లలు ఫోన్ పట్టుకున్నారంటే విడవరండి అని వారి సందేశం. ఇది వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? గర్భము నేను కన్ఫర్మ్ అయినప్పుడు, గర్భము నిలిచిందని తెలిసినప్పుడు, ఆ డాక్టర్ల మాట వింటే, వాళ్ళు బెడ్ రెస్ట్ అనేది చెప్పినప్పుడు తినుకుంటా పడుకున్నప్పుడు కాలక్షేపం ఏంటంటే, ఆ ఫోన్ పట్టుకొని నువ్వు వదలలేదు కదా, అదే రికార్డ్ అయింది.
అర్థమవుతుందా? మన భారతీయ సంస్కృతిలో ఏ రకంగా అయినా సరే గర్భం గర్భము నిలవక ముందు మనం ఏ సహజ వ్యవహారం అయితే చేసేవారేమో గర్భం నిలిచిన తర్వాత కొద్దిగా గట్టిగా అరవడం కానీ పెద్ద పెద్ద గంతులేసి పరిగెత్తడం కానీ 2 మెట్లు 3 మెట్లు ఒకేసారి దిగడానికి ఎక్కడానికి ప్రయత్నం చేయడం కానీ ఇటువంటివి చేయకుండా జాగ్రత్త పడడం, అన్ని పనులు చేసుకోవాలి. దేవుడు పశువులకు పక్షులకు చూపిస్తున్నాడు కదా ఉదాహరణగా. అందు గురించి ఈ పేదరికంలో ఉన్నటువంటి వారికి అందరికీ రెక్కాడితే గాని డొక్కాడదు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సీస కమ్మరులు అటు బయట ఊరు బయట రైల్వే స్టేషన్ల దగ్గర వాళ్ళు చౌరాస్తాల దగ్గర అది కొడన్లు గొడ్డన్లు చేసేటప్పుడు ఆ ఇనుప గడ్డీలను సాగొట్టడానికి అంత పెద్ద సుత్తి ఎత్తి కొట్టడం, దూరం నుంచి నీళ్లు తీసుకురావడం, కుండ మీద బిందె పెట్టుకొని వాళ్ళు గర్భంతో ఉండే అన్ని చేస్తుంటారు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఈ బెడ్ రెస్ట్ అనే వాళ్ళకి పని పాట లేదు కాబట్టి ఈ సెల్ ఫోన్ తోటి, టీవీ సీరియళ్ళతోటి, ఈ కుట్రలు కుతంత్రాలు, ఆ కుళ్ళుబోతు బుద్ధితోటి ఆలోచిస్తుంటారు. ఇంతే తేడా. ఏదైతే గర్భిణీ స్త్రీ వ్యవహారం ఉంటుంటుందో అది ఆమె మనోభావాలతోటి గర్భస్థ శిశువులో రికార్డ్ అవుతుంటది. ఆ పుట్టిన తర్వాత అదే వ్యవహారమును వారి మనోభావాలనే ప్రదర్శించి చూపిస్తుంటారు. అప్పుడు అర్థం కాని వాళ్ళు ఏమంటారు, ఈ పిల్లలు పాడుగానే ఏది చెప్తే వినరు, మనం ఎంత ఇబ్బంది పెడుతుంటారని చెప్పేసి అప్పుడు విసుక్కుంటారు. దీంట్లో దోషం ఎవరిది? అది అందుకని మా తల్లి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఏమైనా పాట పాడండి ఈ సందర్భంగా, తల్లి కొడుకులది ఉండేటట్టుగా ప్రకరణానుసారంగా పాడితే బాగుంటుంది అన్నట్టు. ఏమీ లేదా? ఎలా ఉన్నారు? ప్రభాకర్జీ పాడండి. అదే ప్రభాకర్ గారు ఇహపరలోకంలోంచి పాట పాడారు కదా అంతర్యామి అనేది. దాని వెనకాల ఇంకోటి మమ్మీ డాడీ గురించి ఉన్నది, అది పాడండి. నమస్తే ఆచార్య. నమస్తే. అది ప్రసంగానుసారంగా ఉన్నది. లేదంటే రేపు పాడండి, సమయం అయిపోతుంది కాబట్టి. ఎవరైనా రాజమన్నమ్మ గారు పాడగలిగితే పాడండి. వెతకాల్సి ఉంటే మాత్రం సమయం నష్టం చేయదు. ఇంకో సమయం పడుతుంది ఆచార్య. అది సరే. ఆచార్య ఓం గారు ధన్యవాదములు. నేను కొంచెం ఆలస్యం రాకపోయాను, ఆరోగ్యం దృష్టి లోపల కాలుకు చిన్న దెబ్బ తాకింది, అందుకే రాలేకపోయాను. నేను మొన్న ఈరోజు కొంచెం తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ సమయం మిస్ కావద్దని చెప్పి వచ్చాను. లేట్ రావడము. ధన్యవాదములు ఆచార్య. ఈరోజు క్లాస్కు జ్ఞానకంగా మీరు అందరు వినే ఉంటారు. 2వ సంవత్సరం పూర్తయిందా ఆచార్య? ఇంకా కాలేదు. అదే పిల్లలను ఎట్లా పెంపకం ఎలా చేయాలని చెప్తున్నారు. 2వ సముల్లాసం నుంచి ఈరోజు తల్లి బాధ్యత పిల్లల పట్ల. మాతా నిర్మాత భవతి. పిల్లలకు శబ్దాల ఉచ్చారణ ఎలా చేయించాలి, పిల్లల్ని ఎక్కువ ఏడవకుండా ఉంచడం ద్వారా స్వరం కోమలంగా ఉంటుందని ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. పెద్దల పట్ల మర్యాదగా ఎలా వ్యవహరించాలనేది కూడా పిల్లలకు నేర్పించాలి. ఆ తర్వాత వ్యర్థ చేష్టలు చేయకుండా ఎలా పెంచాలనేది ఆ విషయాలు ఈరోజు ఎపిసోడ్ ద్వారా, పిల్లలు ఈర్ష్యా దేశాలు లేకుండా ఎలా చూడాలి అనేది ఈ విషయాలన్నీ ఉన్నాయి. తర్వాత సత్యము పట్ల, సత్యమైన విషయాల పట్ల పిల్లలకు అవగాహన కల్పించడం, ధైర్య సాహసాలు, తర్వాత పిల్లల్లో వేద మంత్రాల పట్ల పరిచయం చేయడం, శ్లోకములు, పద్యములు, సూత్రములు ఇలాంటి కంఠస్థం చేయిస్తుంటే వాళ్ళలో ఒక మంచి అవగాహన, ఒక ఏకాగ్రత ఏర్పడుతుందని ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం.
కాబట్టి ఈ ఎపిసోడ్ అందరం లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కుదాం. నొక్కి అందరికీ ఈ విషయాలను తెలియజేసి తల్లి యొక్క బాధ్యతను అందరికీ తెలియజేద్దాం. ఈ విషయాలను తెలియజేసిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య మునీజీ గారు ఉన్నారు, వైదిక సంధ్య చేయిస్తారు. ధన్యవాదమండి. నమస్తే. వైదిక సంధ్యోపాసన సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారము రుణముని భాగ్యనగరము. ఓ అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాము స్వాహ. ఓం అత ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. అంగస్పర్శ మంత్రాః. ఓం ఆక్వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే అథ మార్జన మంత్రాః. ఆత్మ సాక్షాత్కారము. ఓం పునాతు శిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణప్రదాత, ఈశ్వర సందేశం. జీవాత్మ, నీవు నీ పూర్వజన్మ ప్రారబ్ధ కర్మ ఫలాన్ని పునీతం చేసుకో. ఓం పునాతు నేత్రయోః. జీవాత్మ ప్రార్థన. ఓ దుఃఖ వినాశక, పరమాత్మ సందేశం. ఓ జీవాత్మ, నీవు ఈ దృశ్యమాన జగత్తును నీ యొక్క ప్రజ్ఞాబుద్ధితోటి మంచి చెడులను మూల్యాంకనం చేసుకొని దుఃఖాలకు మూలాన్ని తెలుసుకో. అట్టి అనంతరము తటస్థ స్థితిని సాక్షిభూతంగా జీవించు. ఓం స్వహ పునాతు కంఠే. జీవత ప్రవర్తన. ఓ స్వయం సుఖ స్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీ కంఠంలోని గుంత స్థానంలో జరిగేటువంటి ప్రక్రియలను, ఆవాగమనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆకలి దప్పికలను నియంత్రించు, మరీ జయించు. అందుకే కంఠకుపేక్షిత్ పిపాస నివృత్తి యోగ దర్శనము. స్వయం సుఖానందమే ఈ జీవన్ముక్తి అవస్థ సోపానమును తెలుసుకో. ఓం మహాపునాతు హృదయే. పరమాత్మ సాక్షాత్కారము. జీవత ప్రార్థన. ఓ మహిమాన్విత మాయాస్వరూప జగదీశ్వర, ఈశ్వర సందేశం. పునాతు హృదయ అంటే ఏమిటి అనగా, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నెమ్మదిగా పెంపొందించుకొని దైవం పట్ల, ఆ జగదీశ్వరుని పట్ల నీ భ్రమలను, భ్రాంతులను నివృత్తి చేసుకో. తద్వారా యోగము, యాగము, త్యాగ సాధనలో అడుగులు ముందుకేస్తూ అక్రియదానంతో ఈశ్వర ఉపాసన చెయ్యి. ఓం జన పునాతునాభ్యాం. ఓ జగన్నాయక, ఈ జన్మ జరామరణ యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతునాభ్యాం అంటే నాభి చక్రే కాయ ఊహ జ్ఞానం, నాభిరిమే చిత్తం విజ్ఞానం. ఈ విధంగా తెలుసుకొని నాభి చక్రంలో సంయమం చేసినట్లయితే ఈ తిని, ఈ త్రాగి, విసర్జనం అంటే ఏమిటి అనేది అంతరార్థం బోధపడుతుందని తెలుసు. జన్మల అంతరార్థాన్ని గ్రహించగలుగుతావు. ఓం తప పునాతు పాదయో. జీవత ప్రవర్తన. ఓ పరాత్మర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? జీవాత్మ పరమాత్మ సందేశం. ఓ జీవాత్మ, ఈ జన్మ జర మరణ దుఃఖదాయక
స్థితి పరిస్థితి సామర్థ్యం నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. అంటే ఈ నిమ్న స్థితి నుండి ఉచ్చ స్థితికి పైకి ఊర్ధ్వతికి వెళ్ళాలని తెలుసుకో. అందుకే జంగాభ్యాం పదాభ్యాం ధర్మం అస్మి విశరాజ ప్రతిష్ఠిత యజుర్వేదము 29. అంటే ఈ 20 ఎముకల మధ్యలో నేను అనే ఈ జీవాత్మను ఉన్నానని అనుభవభేదము తెలుసుకో. ఓం సత్యం పునాత్ పునః శిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ అవినాశి పరమాత్మ, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ పవిత్ర భావనతో మరొకసారి మళ్ళీ శిరస్సునందు అనుభవభేదముగా తెలుసుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు. ఏలనగా సత్యశాపిహితం ముఖం యజుర్వేదము. యోసో ఆదిత్య పురుష సో అసో అం బ్రహ్మ. యజుర్వేదం 40:17. సత్యం యొక్క స్వరూపము, సత్య స్వరూపము కప్పబడి ఉన్నది. స్వర్ణమయ లోకంలో స్వర్ణమయ కోశంలో కప్పబడి ఉన్నదని, ఆ సూర్యునిలోని తెల్లగా ప్రకాశిస్తున్న ఆ ప్రకాశ స్వరూపము, ఆ ప్రకాశము నేనే అని తెలుసుకో. అందుకే పురీషం వసానః శుక్రస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతాః. యజుర్వేదము 13:31. జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎందుకంటే నీ పూర్వజులు తరించి వెళ్ళిపోయారు. ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జగన్నాయక, జ్ఞానరూప పరమాత్మ, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించడం లేదు స్వామి, ఎక్కడున్నావు? అప్పుడు పరమాత్మ సందేశము, ఓ జీవాత్మ, సూర్యుని ప్రకాశింప చేస్తున్నది ఆ ప్రకాశాన్ని నేనే. అందుకే నా శక్యతే వర్ణిత్యం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే అని తెలుసు. ఓం ఖం బ్రహ్మ. జీవత ప్రార్థన. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాత సర్వత్ర అంటే ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఆ నిరాకార తత్వ ఈశ్వర స్వరూపాన్ని అనుభవపేతంగా తెలుసుకో. ఇంకా అడుగు ముందుకేస్తూ అష్టచక్ర నవద్వారా దేవానాం పూర్వయోధ్య తస్యాం హిరణ్మయ కోచే స్వర్ణో జ్యోతిషావృత. అథర్వవేదం. 8 చక్రాలు 9 ద్వారాలు గల ఈ ఇంద్రియ అయోధ్యాపురముని అనుభవపేతంగా తెలుసుకుని అందులోనే స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము ప్రకాశంతో ప్రకాశిస్తుందని తెలుసుకోవడం. అత 7 అంతస్తుల అంతర్యాత్ర ప్రాణాయామంత్రాః. ఓం భూహు. ప్రాణాధారము, జీవం పోసుకోవడం. ఓం భువః. ఆజ్ఞాచక్రము, త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందడం. ఓం స్వహ. విశుద్ధి చక్రము, అనాసక్తి భావనను అనుభూతితో తెలుసుకోవడం. ఓం మహా. అనాహత చక్రము, క్షమించండి, ఓం స్వహ. విశుద్ధి చక్రము, అనాసక్తి భావనను అనుభవపేతంగా తెలుసుకోవడం సత్యం. ఓం మహ. ఈ అనాహత చక్రము పరమాత్మ తన్మయత్వ భావాన్ని అనుభవపేతంగా తెలుసుకోవడం. ఓం జన. మణిపూర చక్రము, అమృతస్య నాభి. అథర్వవేదము. ప్రథమంలో శిశువు తెంచుకున్న బంధం వలె పరమాత్మతో పరమాత్మతో జీవత్మ గల అవినాభావ సంబంధాన్ని తెలుసుకోవడం. ఓం తపః. స్వాధిష్టాన చక్రము, దేహం క్రింది వైపు నుండి కనబడని నిరాకార ఆత్మను పైకి పొగ రూపంలో వెళ్ళడం గమనార్హం. ఓం సత్యం. మూలాధార చక్రము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. శరీరరహిత జీవన్ముక్తావస్థ. సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మతో ఉంటుంది. ప్రాపంచిక సుఖదుఖాలను అనుభవములో
ఆనందమగ్నమైన ఈశ్వర ఆధీనం ఉండునని తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్మని ప్రార్థించి ప్రాణాయామ మంత్రం ద్వారా 10 ప్రాణాయామంలో నా జీవితం ఉంటుందని తెలుసుకొని ఈశ్వరుని ఉపాసిస్తూ ఈశ్వరుని అనుబంధం పొందినటువంటి ఆ జీవాత్మ మొదటి సంధ్యా ప్రకరణలో పూర్తవుతుంది. అనంతరము మొదటి సంధ్యా ప్రకరణలో అసబడిన జీవాత్మ ఒక్క అడుగు ముందుకేస్తూ మళ్ళీ అగమర్శన మంత్రాల ద్వారా 2వ సంధ్యా ప్రకరణలో ప్రారంభిస్తాడు. అత అగమర్శన మంత్రాః ఓం రితం చ సత్యం చ విద్యా తపసోऽధ్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రోర్ణవః సముద్రాదర్ణవాదీతం అక్షరోజాయత అహోరాత్రాన్ని విదదాదిశ్చమియతో వసే సూర్యాచంద్రమసో దాతా యథా పూర్వమకల్పయత్ దివంత పృథ్వీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు భీతయే శమ్యోరవిశ్రవంతు నః. అత మనస పరిక్రమ మంత్రాః ఓం ప్రాచేదిగగ్నేరధిపతిరచితో రక్షితాదిత్య ఇషవః ఏభ్యో నమోధిపతిభ్యాన్నమో రక్షితృభ్యాన్నమ శిభ్యాన్నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఆ జగదీశ్వరుడు ప్రచీజి దిక్ తూర్పు దిశ లోపల ప్రకాశ స్వరూపుడై ఆదిపతి ఆదిత్యుడై ఉండి చరాచర జగత్తుని సర్వ ప్రాణులను అనంత విశ్వాన్ని రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఆదిత్య కిరణాల ద్వారా దాన్ని ఏమన్నా కొడవలి వలె ఆదిత్య కిరణాల ద్వారా ఉంది కొడవలి వలె తన అక్కున చేర్చుకుని రక్షిస్తున్నాడని మరీ తెలుసుకోవడం. అలాగే దక్షిణ దిశ లోపల ఓం దక్షిణాదింద్రోధిపతి శిరస్థిరాజే రక్షితాపితరే శివః తేభ్యో నమోధిపతిభ్యాన్నమో రక్షితృభ్యాన్నమ శిభ్యాన్నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం అయం దిష్మస్తమోజం వేదద్మః. దక్షిణ దిశలో ఆ పరమాత్ముడు ఇంద్రుడి అయి ఆదిపతి ఉండి చరాచర జగత్తులో ఉన్నటువంటి సర్వ ప్రాణులను రక్షిస్తూ ఈ సృష్టి క్రమానికి ఎవరైతే వంకర టింకర కుతంత్రాలతో నడిచే ప్రాణుల నుండి వాటి నుండి తల్లిదండ్రుల రక్షిస్తున్నాడని గ్రహించడం. ప్రదీజీదిక్ పడమర దిశ చెందిన ఓం ప్రదీజేదిక్ వరుణాధిపతి ప్రదాగో రక్షితాన్నమిషవః ఏభ్యో నమోధిపతిభ్యాన్నమో రక్షితృభ్యాన్నమ శిభ్యాన్నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. పశ్చిమ దిశలో ఆ పరమాత్ముడు వరుణుడుగా ఉండి ఆదిపతి ఉండి సమస్త ప్రాణులకు అన్నదాత వలె అన్నదాతలు రక్షిస్తున్న తెలుసుకోవడం. ఈ ఆహార ధాన్యాలలో పొట్టుతో ప్రాకులాడే పురుగులను క్రిమికీటకాదులను ఆశ్రయింపజేసి ఓ జీవాత్మ ఈ అన్నము నిరాపద జీవన ఆధారమని తెలుపుతూ సర్వ ప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఉత్తరం దిశలో ఓం ఉదయజేదిక్ సోమాధిపతి స్వజో రక్షిత అగ్ని దిశమః దేవ్యో నమోధిపతిభ్యాన్నమో రక్షితృభ్యాన్నమ శిభ్యాన్నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్మ సోముడుగా ఆదిపతిగా ఉండి స్వయముగా పుట్టుకొచ్చేటువంటి క్రిమి కీటకాల పట్ల శరాఘాతమైన విద్యుత్తును ఉత్పన్నం చేసి అట్టి విద్యుత్తు ద్వారా పాడి పంటలకు సస్యశ్యామం నత్రజనిని చేకూర్చు రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఓం క్రింది వైపున ఓం ధ్రువాదికి విష్ణురధిపతి కల్మా చగ్రీవో రక్షిత వీరుదేశమః ఏభ్యో నమోధిపతిభ్యాన్నమో రక్షితృభ్యాన్నమ శిభ్యాన్నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. క్రింది వైపున క్రింది దిశ లోపల ఆ పరమాత్ముడు
విష్ణు రూపంలో ఉండి ఆధిపతి అయి సర్వప్రాణుల రక్షణార్థము వృక్షములను వనస్పతి వృక్షములను వీరుదును ఔషధముల ద్వారా భూగర్భ జల విషవాయువుల కాలుష్యాన్ని యథాతథంగా నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకో. అనంతరం ఊర్ధ్వ చెందిన ఓం ఊర్ధ్వాది బృహస్పతిరధిపతి శత్రు రక్షిత వర్షమిషమ ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఊర్దశ లోపల ఆ పరమాత్ముడు అనంత జ్ఞాన స్వరూపుడై జ్ఞాన నిధి అయి బృహస్పతి అయి సమస్త ప్రాణులకు చతుర్వేద జ్ఞానాన్ని ప్రసాదించి సర్వ ప్రాణులను రక్షణార్థము ఆకాశ సముద్రం నుండి అమృతజలను వర్షింపజేసి సర్వ రోగాలను నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్మని అనుభవపేతంగా తెలుసుకున్నాడు జీవాత్మ. ఇంకొక అడుగు ముందుకేస్తూ పరమాత్ముడు నా వెంటనే ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను ప్రతిక్షణం గమనిస్తున్నాడని తెలుసుకునే జీవాత్మ ఒక్క అడుగు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రాల ద్వారా పరమాత్మని ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేద చే శృణువామ సోమమరాతి యతో నేదహాతి వేదః తనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధు దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రాధ్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సుషశ్చ ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మను ఉపాసించిన జీవాత్మ, పరమేశ్వర ఎక్కడో తప్పిదం జరిగింది స్వామి, నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను, నీ ఆనందానుభూతిని పొందలేకపోయాను, కాబట్టి మరో ఒక్క అవకాశాన్ని నాకు ప్రసాదించు అని పరమాత్మను వేడుకుంటూ ప్రాయశ్చిత్తమంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు జీవాత్మ. అతా ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్షురుదేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్చేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనాశ్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఓ జగదీశ్వర, 100 శరదృతువులు గడిచినంత కాలము నేను నా సమస్త ఇంద్రియాలతో ఉత్తమ శరీరంతో నీ యొక్క ఉపాసన చేస్తూ శుభాన్నే చూస్తూ మంచినే మాట్లాడుతూ మంచినే వింటూ కాలం గడపాలని మరియు ఎవరిపైన ఆధారపడి ఉండకుండా ఉండాలని నన్ను అనుగ్రహించని చెప్పి ప్రార్థిస్తున్నాడు ప్రాయశ్చిత్తమంత్రం తర్వాత ఓం చన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శన్యోరవిత్రవంతు నః. అథ గురుమంత్ర గాయత్రి మంత్ర ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నడిచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనేది ఈ చతుర్విధ పురుషార్థములను మా అందరికీ వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్టు అనుగ్రహింపము స్వామి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే
శమ్యోరవి శవంతు నః ఇది వైదిక సంధ్యోపాసన. ప్రణముని భాగ్యనిర్మం అథా శాంతిమంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధ శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. రివ్యూ నమో. అందరికి నమస్కారం. విశేషంగా జ్ఞాన గంగలో మనము పరమాత్మని యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకుంటున్నాము. దానికి ఆధారం వేదము. ఈశ్వర తత్వాన్ని తెలుసుకుని జీవితంలో అభివృద్ధి చెందాలని ఆచార్య ఓం ప్రకాష్ గారు మనకు చక్కని జ్ఞానాన్ని ప్రసాదించున్నారు. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. ఈ విధంగా మీరు అడుగు ముందుకే రావాలి. నమస్తే. సర్వేభ్యో నమః.